రెండోదిగా నేను త్వరగా చెప్తాను. ఆయన హస్తము రెండోదిగా ఆయన హస్తం కిందకి వస్తే ఆయన హస్తం మనల్ని ఏం చేస్తుంది చూద్దామా. 119వ కీర్తన 173 చదవండి. 119 కీర్తన 173. 119 కీర్తన 170. సహాయమగును గాక, నీ చెయ్యి నాకు. దేవుని అనుభవించి రాస్తున్నాడండి. దేవుని చేతిలో రెండోదిగా సహాయం ఉంది. ఈరోజు చాలా మంది చాలా జీవితాల్లో చాలా మంది ఎక్కడ సహాయం అందక అనేక ప్రయత్నాలు చేసి అక్కడ ట్రై చేశాను, లేదా అక్కడ ప్రయత్నించాను, ఇక్కడ ప్రయత్నించాను, ఏ సహాయం మాకు లేదు, నిస్సహాయ స్థితిలో మేము ఉన్నాము, అసలు సహాయం చేసేవారే దూరం అయ్యారు, నా అన్నవారే ఏదైనా సహాయం చేస్తారా అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అటుమూతి తిప్పుకుంటున్నారు లేదా అటు ముఖం తిప్పుకుంటున్నారు అని చెప్పి అన్న సందర్భాలు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఉన్నాయో లేవో నాకు తెలియదు. నా జీవితంలో అయితే ఉన్నాయండి. ఇది నేను అనుభవించుకోడు చెప్తున్నాను. అక్కడ సహాయం అయింది, ఇక్కడ సహాయం అయింది అంటే ఎక్కడ సహాయం లేదు. అయితే ఇప్పుడు భక్తుడు ఏం చెప్తున్నాడు, దేవుని చేతిలో ఉన్న వ్యక్తికి సహాయం అందును గాక అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని చేయి రెండోదిగా మనల్ని ఏం చేస్తుందంటే ఆయన బలిష్టమైన చేతుల కింద మనం దీన మనసులో ఎప్పుడైతే వస్తామో ఆయన చేతుల్లోనికి వచ్చినప్పుడు ఆయన చెయ్యి నిన్ను నన్ను ఏం చేస్తాడంటే తమ్ముడు గోవర్ధన్ ఏం చేస్తుందంటే నీకు నాకు నిస్సహాయ స్థితిలో సహాయం చేస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదాం, హల్లెలూయా. రెండోదిగా సహాయం చేస్తుంది. ఈరోజు సహాయం కోసం చాలా మంది ఎదురు చూస్తారండి. ఎవరైనా వచ్చి మమ్మల్ని సహాయం చేస్తే బాగుండు. అది భౌతికంగా కావచ్చు లేదా ఆత్మీయంగా కావచ్చు. అది ఎటువంటి కరువులో ఉండి ఒకవేళ ఎవరైనా సహాయం చేసేవారు ఎవరైనా ఉంటారేమో చినిగిన వస్త్రాలతో చాలా మంది సహాయం కోసం అధికారుల వైపు లేదా వారికి ఉన్న బంధు బలగాల వైపు సహాయాల కోసం చూసినప్పుడు నిరాశతో నిస్సహాయులే కన్నీరు కాస్తున్నప్పుడు నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అది స్థితిలో ఉంటే అదే స్థితిలో ఇక్కడ కూర్చున్న మనందరం ఒకవేళ ఉన్నట్లయితే దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. బిడ్డ ఏం మాట్లాడుతున్నాడు అంటే జ్యోతక్క నీకు నేను సహాయం చేస్తాను. గట్టిగా చప్పట్లు కొడదాం, హల్లెలూయా. అందుకే యెషయా గ్రంథంలో అంటాడు నేను నీకు సహాయము చేయుచున్నాను అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను నీకు సహాయం చేస్తున్నాను అని చెప్పి యెషయా గ్రంథం ఒకసారి ఆ మాట చదవండి. యెషయా గ్రంథం 41:14 త్వరగా పొరుగులంటే యాకోబు ఇశ్రాయేలు భయపడుకుడు. అది చూడండి ఉందా లేదా, విన్నారా లేదా? మళ్ళొకసారి నేను నీకు దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన నీకు సహాయం చేస్తున్నానని చెప్పాడు. ఆయన చెయ్యి నీకు సహాయం చేస్తుంది. రెండోదిగా ఆయన చేతిలో సహాయం చేసే చేతులు. అయితే ఎప్పుడు సహాయం చేస్తాడు తమ్ముడా అన్న? ఎప్పుడు సహాయం చేస్తాడు తమ్ముడా? ప్రవీణ్ ఎప్పుడు సహాయం చేస్తాడు మనల్ని? చెప్పు, మనకి సహాయం ఎప్పుడు చేస్తాడు? ఆయన బలిష్టమైన చేతుల కిందకి ఏం మనసుతో రావాలి? దేహన మనసుతో రావాలి. దేహన మనసుతో రాకుండా నాకు సహాయం చేయని చెప్పి గర్వంగా చర్చిలోకి వచ్చి పలానా అని చెప్పి మనకు ఏందన్నా అది చెప్పుకుంటారు కదా, మా ఘనతలు మా అవి చెప్పుకుంటే సహాయం చేస్తాడా? మొట్టమొదటిగా మనం చేయాల్సింది మనం చేస్తే నా దేవుడు సహాయం చేసేవాడే ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవు చేయాల్సింది ఏంటంటే ఆయన చేతులు రక్షించేయని నువ్వు కనిపెట్టి ఆయన బలిష్టమైన చేతుల కిందకి దీన మనసులో రావాలి. రెండోదిగా ఆయన చేయి సహాయం చేస్తుందని నువ్వు గమనించి ఆయన చేతి కిందకి దీన మనసులో రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా.